అమెరికా బీ-2 బాంబర్లను తీసుకువెళ్ళి వేసినటువంటి బాహుబలి బాంబులు ఏవైతే ఉన్నాయో బంకర్ బస్టర్ బాంబులు, అవి వేసినా కూడా ఇరాన్‌లో ఉన్నటువంటి అణుస్థావరాలు ఏమీ కాలేదు అని సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అమెరికాకే ఒక నివేదిక వచ్చింది అమెరికన్ పెంటగాన్‌కి. ఆ నివేదిక ప్రకారం చూస్తే అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. డ్యామేజ్ కొద్దిగా జరిగింది. పైపైన మాత్రమే జరిగింది. ఏమీ కాలేదని. బట్ ఇరాన్ చేత లేదు మాకు ఎక్కువ నష్టం జరిగిందని చెప్పించింది అమెరికా. కానీ ఇక్కడ ఇది. అయితే ఈ నివేదిక సీఎన్ఎన్‌కి ఎట్లా వెళ్ళింది అన్నది ఇప్పుడు ట్రంప్ ప్రశ్నించడంతో వాళ్ళ ఆఫీసుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా వైట్ హౌస్ దీని మీదన విచారణకు ఆదేశించింది. ఆ డాక్యుమెంట్లు సీఎన్ఎన్‌కి ఎవరిచ్చారు అన్నటువంటి అంశం మీదన యాక్షన్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎవరైతే దీనికి బాధ్యులవుతారో వాళ్ళ మీదన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం ఈ లీకేజీకి కారణమైనటువంటి వాళ్ళని అన్నటువంటి అంశాన్ని కరోలినా లావియట్ చెప్తున్నారన్నమాట.